Open bathroom with DG. బ్రోట్ బోగస్. మన ప్రొఫెషనల్ లిసనర్స్ కొంచెం బాగా ఎక్కువగానే రాసేసారు మనకి. వద్దని మనం చెప్పినాం కూడా, యా ఇట్లా బరకకండి, ఇదేమి నీట్ ఎగ్జామ్ కాదు, క్వశ్చన్ పేపర్ లీక్ కాలేదు అని. యా అసలు ఎంత బరికిందంటే వీళ్ళ బరకుడికే ఒక కొత్త బాత్రూమ్ కట్టాల్సి వచ్చింది పక్కనే. దానికి మళ్ళీ బడ్జెట్ నుంచి పైసలు తీసినాం మనం. యా ముందరే మన బడ్జెట్ మొన్న తెలిసింది కదా అందరికి, అవును అంత సక్రమంగా ఉందంటే మళ్ళీ ఒక బాత్రూమ్ కట్టినాం. ఎగ్జాక్ట్లీ. స్త్రీ పురుష్ మళ్ళీ పక్కనే ఇంకో స్త్రీ పురుష్ అనగానే జనాలు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు బయట. టూ మచ్ ఇది. డైవర్సిటీ అండ్ ఇంక్లూజన్ వల్ల మనకి ఎంత రియల్ ఎస్టేట్ లాస్ ఉందో అర్థం కావట్లేదు ఎవరికి. యా సో బ్యాక్లాగ్ కొంచెం బాగానే ఎక్కువ ఉంది కాబట్టి ఇంజనీర్స్ అంతే కదా, మినిమం ఉంటుంది. యా జల్దీ ఖతం చేసేద్దాం. ఓకే, మొదలుగా మన ఈమెయిల్ mindthegap@gmail.com కి రాసింది CK క్రియేటివ్ క్యాప్చర్స్. వీడు మళ్ళీ వచ్చిండు. కానీ బిఫోర్ దట్ ఈమెయిల్ని తెలుగులో ఏమంటారో మాకు రాసి చెప్పండి కొంచెం. యా ఆఫ్టర్ 150 ఎపిసోడ్స్ మాకు ఈ డౌట్ ఫస్ట్ ఫ్రెష్గా వచ్చింది. ఎస్పెషల్లీ శ్రీకాంత్, నువ్వు ఇంకా వింటున్నావు అంటే నువ్వే రాసి చెప్పాలి. యా పాడ్కాస్ట్ ని అంకాత్మక శ్రవ్య శ్రేణి అన్నాడు. ఓకే, అది ఎంతవరకు కరెక్టో ఇంకెవరు రాసి చెప్పలేదు. ద ఒరిజినల్ పాడ్కాస్ట్ అసలు మన హిందూయిజంలోనే వచ్చింది కదా, భగవద్గీత. ద ఓజీ పాడ్కాస్ట్ భగవద్గీత. కానీ జనాలు అడిగాం, మన థైగ్యాపర్స్ అడిగాం రాసి చెప్పండి ఇది కరెక్టేనా కాదా అంటే అస్సలు డెడ్ సైలెన్స్. ప్రొఫెషనల్ లిజనర్స్ కి కొంచెం ప్రొఫెషనలిజం ఎక్కువైంది. అవును, అసలు ఎంత ఎక్కువైందంటే బేసిక్ ప్రొఫెషనలిజం మర్చిపోతున్నారు నిజంగా. ఎనీవే, సో CK ఏం రాశాడంటే, సీకే నమస్తే బాయ్స్, ఎట్లున్నారు? ఏమో ఇప్పుడు నువ్వు ఏం రాస్తున్నావో దాన్ని బట్టి చెప్తావు మాకు. చాలా రోజులు అయింది మీతో మాట్లాడి, ఇంకా ఎక్కువ రోజులు అవ్వాల్సి ఉండే. ఈ మెయిల్ చదువుతారు అనుకుంటున్నా అని ఫింగర్స్ క్రాస్డ్ ఇమోజీ పెట్టాడు. ఆర్డర్ లేకుండా రాస్తున్నా, ప్రూడ్ గా ఫార్మాట్ చూసి తిట్టుకోకు. అరే ఎంత కాన్ఫిడెన్స్ రా నా పైన నీకు. ఫస్ట్ అయితే నేను తలుచుకుంటాడు. ఓకే, స్టార్టింగ్ విత్ ఫాల్ గాయ్ మూవీ. ఆ మూవీ చూసారా? జీవల్గా ఉంది బాయ్స్. ఓకే, ప్లీజ్ 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 వాచ్ ఇట్. థియేటర్లో 2 times చూసిన. అన్ఫార్చునేట్లీ 2 weeks ఉండే దాని థియేట్రికల్ రన్ వరల్డ్ వైడ్ గా. నాకు తెలిసిన ఏ ఒక్క నా కొడుకు / కూతురు చూడలేదు. వీడు డైవర్సిటీ, వీడి తిట్లల్లో కూడా డైవర్సిటీ. నాకే ఒక పాడ్కాస్ట్ స్టార్ట్ చేయాలా అనే అంత జోష్ వచ్చింది ఈ మూవీ చూసి. అంటే మా తాయిగా వింటుంటే రాలేరా నీకు జోషు? మీకే దిక్కు లేదు, మళ్ళీ కాంపిటీషన్ ఎందుకులే అని లైట్ తీసుకున్నా. అర్థమైంది. కిడింగ్. అట్లానే పరువు వెబ్ సిరీస్ చూడండి. ఇట్ ఈస్ సో గుడ్. ఐ లవ్డ్ ఇట్. ఐ డోంట్ నో ఇఫ్ యూ గైస్ వుడ్ రివ్యూ అ తెలుగు వెబ్ సిరీస్, బట్ మీరు రివ్యూ చేద్దాం అనుకుంటే దిస్ సిరీస్ విల్ బి ద బెస్ట్ స్టార్ట్. ఓకే, ప్లీజ్ డూ వాచ్. ఓకే, బ్రాకెట్స్ లో ఫీమేల్ కాస్ట్ ఇస్ సో హాట్. ఓకే, బ్రూట్ గార్డ్ చూస్తాడు ఇప్పుడు పక్కా. నేను చూడా, వీడు చెప్పినందుకు చూడా. నేను ఇంకెవరైనా చెప్పిస్తాను, నువ్వు చెప్పు నాకు. నూతన్ చెప్తే నేను యాడ్స్ కూడా చూస్తా. నూతన్ లేదా షేక్ లేదా బండ్లానా సూపర్ ఫ్యాన్. అది బండ్లానా సూపర్ ఫ్యాన్ చెప్తే నేనేంది మొత్తం దునియా చేస్తుంది. బండ్లానానే చూస్తాడు. బండ్లానా అయితే నెక్స్ట్ పారా. ఓహో, పారాల్ రాశాడు, పుస్తకం రాశాడు ఇక్కడ. ఓకే, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చూసిన. చాలా గలీజ్ చేసిండ్రు భయ్య. ఆ సాంగ్స్ ఏంది, ఆ BGM ఏంది, సినిమాటోగ్రఫీ అయితే వర్స్ట్. ఒక్క గుర్తు ఉండిపోయే డైలాగ్ లేదు, ఒక్క మంచి ఫైట్ లేదు. ఇవేం లేకున్నా పర్లే. అంత హాట్ యాక్ట్రెసెస్ ని పెట్టుకున్నారు కదా, ఒక్క గరం సీన్ కూడా లేదు. ఎందుకు తీసిండ్రు రా మరి? అదే నీ మోటివేషన్ ఏంటో మాకు ఇప్పుడు అర్థమవుతుంది. అసలు ఎందుకు నువ్వు చూస్తావు కాంటెంట్ అని. ఎగ్జాక్ట్లీ. ఇట్ ఫెల్ట్ లైక్ ఇట్ స్టార్టెడ్ ఆఫ్ విత్ సంథింగ్ అండ్ ఎండెడ్ యాజ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఓన్లీ థింగ్ దట్ కాట్ మై ఐ ఇస్ టైటిల్ కార్డ్. అంతే. నువ్వు కూడా ఈడు బాపతేనా, బోగస్ బాపతేనా? అంతే కదా. టైటిల్ కార్డు క్రెడిట్లు చూసుకొని వా ఎంత బాగుంది, ఎంత స్మూత్గా వచ్చే క్రెడిట్స్. ఈ గ్యాప్ లో అనుకోకుండా గుంటూరు కారం సెకండ్ టైం చూడడం జరిగింది. సర్ప్రైజ్. ఐ డిడ్ంట్ మైండ్ ఇట్. ఎస్, ఐ కుడెంట్ బిలీవ్ మై సెల్ఫ్. ఐ స్టార్టెడ్ డిఫెండింగ్ ఇట్ ఆల్సో. ఈ మూవీ సాంగ్స్ జనవరి నుండి టిల్ డేట్ వింటున్నా, ఇంకా సేమ్ వైబ్ ఉన్నాయి. అండ్ ఐ బిలీవ్ సాంగ్స్ గివ్ లాంజెవిటీ ఫర్ అ మూవీ, బట్ నెసెసరీలీ ట్రూ. కానీ
మూవీ ఇంకా జర్రా బాగుండి ఉంటే రిపీట్స్ లో చూస్తుండే జనాలు అతడు కలేజా లాగా. ఏదో ఓల్డ్ ఎపిసోడ్ లో విన్న బోగస్ ది అనంతారం అని. అవునా, అది మా ఊరు కదరా. అది కొంచెం ప్రొఫెషనలిజం దెబ్బతిన్నది బాబు. రాంగ్ నంబర్ అయింది సీకే, అది నాది కాదు. వీళ్ళు అడుగుతుంటారు కదా ఇలా మిమ్మల్ని కలవాలి అని. ఫైనల్ గా కలిసిన తర్వాత అంతా ఉల్టా పుల్టా చేస్తాను అనుకుంటా. ఏ చీ నువ్వా బ్రూటు, నువ్వా బోగస్. ఓయ్ బోగస్ మా అక్క. ఓకే, ఇది నేను మారుస్తా. ఓయ్ బ్రూట్ మా అక్క. లేదు, యూ షుడ్ రీడ్ ద మిస్టేక్. ఓకే, నువ్వేం ఇదేం సపోర్ట్ అయింది, ఇది జిల్లా పరిషత్ నడవవీడ ఊరు మీది కదా. అయితే మాత్రం వాడు తప్పు రాసిండు కదా. సరే, వాడు ఏం తిట్టుకుంటో నువ్వే తీసుకో అవి. ఓయ్ బోగస్ మా అక్క వాళ్ళది కూడా అనంతారమే. రెగ్యులర్ గా వస్తూ ఉంటాం అక్కడికి. ఎప్పుడైనా వచ్చే ప్లాన్ ఉంటే చెప్పు, కూసుందాం. ఈ సండే వస్తున్నాడు, నెక్స్ట్ సండే ఆగస్ట్. బ్రూట్ ని పిలవకుంటే మళ్ళా హర్ట్ అవుతాడు, పట్టుకొని వచ్చాయి. నేను ఊరు నా ఊరు కాదు కదా, ఇది బోగస్ ఊరాయి. నేనేం చేస్తా వాళ్ళ ఊర్లో. కల్కి మూవీ థియేటర్స్ లో చూస్తారా? ఇఫ్ చూస్తే రివ్యూ పెట్టండి ప్లీజ్. అట్లానే జరా మీ లైఫ్ అప్డేట్స్ ఏమైనా ఉంటే చెప్పండి, విని ఖుష్ అవుతాం. సమాప్తం. చేయండి థై గ్యాప్, సబ్స్క్రైబ్ అండ్ షేర్, పంచండి. సీకే. ఓకే, సమాప్తం నువ్వు చెప్పినావా అందులో రాశాను? అయితే ఇప్పుడు మనం సమాప్తం చెప్పాలి. అది సమాప్తం. గాట్ ఇట్. సీకే థ్యాంక్ యూ చాలా రాసినందుకు. బేసిక్గా రాసినందుకు కాదు, చాలా రాసినావు నువ్వు. ఏమేమో చాలా పాయింట్స్ కవర్ చేసినావు. పరువు వెబ్ సిరీస్, ఫీమేల్ కాస్ట్. ఏ పాయింట్ కూడా మాకు అంత ఇంట్రెస్ట్గా అనిపించింది. ఏ పాయింట్ కూడా దీనికి రెస్పాండ్ చేయాలి అన్నట్టు ఏం లేకుండే. నెక్స్ట్ టైంకి వెళ్ళి కొంచెం భారీ పాయింట్లు రాయి. ఇట్లా యూనో మన కంట్రీ బడ్జెట్ ఎట్లా అవుతుంది, మన ట్యాక్స్ స్లాబ్స్ ఎట్లా అవుతున్నాయి, మన లైఫ్ ఎట్లా మారబోతుంది, అలాంటివి రాయేమైనా. కానీ ఇవి జుజుబి ఇవి రాయకు. టేకింగ్ ఫ్రమ్ ద టాప్ అయితే ఫాల్ గై. ఫాల్ గై ఎందుకు చెప్పినావో మాకు అర్థం కాలేదు. అది మా మంచి కొరకు చెప్పినావంట. మేము చేయము అది. ఇన్ కేస్ నువ్వు చేయమని కాదు, చూసారా అని. మస్తుంది సినిమా చూసారా అని. చూడలే మేము. నేను కూడా చూడలే. మాకు తెలుగు సినిమాలు చూడమే అవుతలేదురా అంటే పోయి థియేటర్లో ఇంగ్లీష్ సినిమా చూడు, కొచ్చికి వెళ్ళి మలయాళం సినిమా చూడు, భోజ్పురిలో కొత్త స్టార్ రైజ్ అవుతున్నాడు. ఇవన్నీ మాకు ఎట్లా హౌ టు డూ ఇట్ రా. మనోళ్లే వారం 15 సినిమాలు తీస్తున్నారు బయటికి మినిమం. అది ఏదో బడ్జెట్ ఏమంటారు టార్గెట్స్ ఉన్నట్టు సేల్స్ వాళ్ళ లాగా చాలా వస్తున్నాయి. సో సీకే ఫాల్ గై చూడలేదు, పరువు వెబ్ సిరీస్ చూడలేదు, ఇంకా గుంటూరు కారం సెకండ్ టైం అయితే అసలు చూడలేదు. అంటే ఇప్పుడు చూడలేదు, కానీ మనం రివ్యూ చేసినప్పుడే చూసినాం 2-3 సార్లు. అదే మా మంచితనం, అది 2-3 సార్లు చూసినాం. అండ్ అదే అందుకనే చూస్తాం రా మేము 2-3 సార్లు. ఎందుకంటే ఒక్కసారి చూస్తే అర్థం కాదు. అండ్ దిస్ టైస్ టు దట్ లాజిక్ ఆఫ్ మీ థియేటర్లో ఎందుకు చూడరు అని. ఎందుకంటే ఒక్కసారి చూసినావు అనుకో, ఫస్ట్ టైం చూసినప్పుడు మిస్ అయిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి నువ్వు సెకండ్ టైం చూసినప్పుడు ఈ డీటెయిల్ కూడా ఉందా అన్నట్టు అనిపిస్తుంది. అంటే అదే యాజ్ అన్ ఆడియన్స్ ఒకసారి చూస్తే చాలా అనిపిస్తుంది, కానీ రివ్యూ చేయాలి, దానికి జస్టిస్ చేయాలి అంటే కష్టం. చాలా హాఫ్ బేక్డ్ ఉంటుంది అప్పుడు. అందుకనే మేము థియేటర్లలోకి వెళ్ళి చూసి, మేము అంత పైసలు లేవు మా దగ్గర 2-3 సార్లు థియేటర్లో పోయి చూసే అంత. అందుకే కల్కి బాగా వదిలినాయి బాగా. ఎట్లా చూసినాం తెలుసా నీ కల్కి? మేమిద్దరం ఒక్కొక్కటి చూసినాము, కలిసి చూసినాము, తర్వాత మళ్ళీ ఫ్యామిలీతో పోయి చూసినాం, ఇవంతా చేసినాం మేము. మేము కూడా థియేటర్ లో స్నాక్ బార్ లో పనిచేసాం ఆల్మోస్ట్. బిల్ కట్టలేక మేము అందరు వెళ్ళిపోయిన తర్వాత థియేటర్ అంతా క్లీన్ చేసినాం అక్కడ. నెక్స్ట్ షోలో కూడా కూర్చోవచ్చా సార్ అని. కానీ దట్ ఈస్ ద లాజిక్ రా. సెకండ్ టైం చూస్తే నీకు యాక్చువల్గా అర్థమవుతుంది దాంట్లో ఎంత మీట్ ఉంది మూవీలో అని. ఫస్ట్ వాచ్ లో చాలా కష్టం. దట్ ఈస్ వై మేము వి ప్రిఫర్ టు డూ మూవీస్ ఫ్రమ్ ఓటీటీ. కానీ నువ్వు కల్కి గురించి స్పెషల్ గా అడిగినట్టే అలానే కుదిరింది. అదేంటో హోప్ యూ లిసన్ టు ఇట్ అండ్ యూ లైక్డ్ ఇట్. ఆ రివ్యూ 3 గంటలు ఉంది, మూవీ అంత ఉంది ఆ రివ్యూ. సో అది సీకే రాసింది. యాజ్ ఆల్వేస్ సీకే, థ్యాంక్స్ ఫర్ రైటింగ్. ఇప్పుడు చాలా థ్యాంక్స్ రా. కానీ నాకు బాగా నచ్చినవి 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, నువ్వు ఇండైరెక్ట్ గా చెప్పినావు అసలు ఎందుకు చూస్తావు నువ్వు తెలుగు కాంటెంట్ అని. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ సంథింగ్ రెవల్యూటరీ. అండ్ యాజ్ ఎ వెల్ విషర్ రా, నేను వెల్ విషర్ ని బ్రూట్. ఓకే, నా పేరు బ్రూట్. వాడు నమ్మడు, వీడు ఉన్నాడే వీడు బోగాసు ఇంకోడు. ఓకే, బ్రూట్ వెల్ విషర్ అనమాట అందరికి. కొంచెం రఫ్ గా చెప్తా గానీ ఇది నా మంచితనంతో చెప్తున్నా. ఇలాంటివి ఏమైనా నిటిగ్రిటీ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ ఉన్నాయనుకో, కీప్ ఇట్ కాకినాడ రా. ఇలా చెప్పు, బై ద వే మస్తుంది పిల్ల, బై ద వే ఇందులో చాలా గరం సీన్లు ఉన్నాయి, బై ద వే
అట్లా చెప్పొద్దు. ఓకే, తర్వాత మాకు ఊరికే ఇది అందరికి చెప్పకండి, ఇది మీకోసం అని చెప్పి రాసే. సెకండ్ థింగ్ ఏంటంటే నీ అటెన్షన్ టు డీటెయిల్ ఇస్ మార్వెలస్ సీకే. యా, బోగస్ వాళ్ళ పేరెంట్స్ కి, వాళ్ళ తాతలకి, వాళ్ళ ముత్తాతలు కూడా తెలియదు అసలు దే కేమ్ ఫ్రమ్ అనంతారం అని. అదే ఇప్పుడే తెలుసుకున్నాం. వీడిప్పుడు ఇంటికి పోయి పెద్ద తాతగారు నాకా ఇన్ని రోజులు అబద్ధం చెప్పింది అని చెప్పి వాట్సాప్ గ్రూప్ లో అప్డేట్ పెట్టాలి. యా, వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయింది ఒకటి. సో అది, బట్ థ్యాంక్స్ ఫర్ రైటింగ్ సీకే. యా, నెక్స్ట్ మనకు రాసింది అరవింద్. సో అరవింద్ మళ్ళీ రాస్తున్నాడు, హే బీజ్ అ ఫ్యూ క్లారిఫికేషన్స్ అని బుల్లెట్ పాయింట్స్ పెట్టాడు ఇక్కడ. అబ్బా, నాకు ఈ బుల్లెట్ పాయింట్ వాడు అంతే ఎంత చిరాకంటే నాకు మళ్ళీ ఇట్లా ఆఫీస్ గుర్తొస్తుంది. అదే ఈ పంచాయతీ అంతా వచ్చేది నీ వల్లనే. ఎందుకు? సగం గుర్తుండి సగం గుర్తు లేక ఏదో ఇష్టం వచ్చింది వాగుతావు, జనాలేమో అక్కడ ఫ్యాక్ట్ చెకింగ్ చేయడానికి మొదలెడతారు. ఇప్పుడు అరవింద్ నా పని వేసినావు, ఇది నీ పైననే. నువ్వు 3 గంటలు తీసుకున్న ఎక్స్ప్లెయిన్ చేయడానికి అదేం లేదు. నేను ఇప్పుడే గ్యారంటీ రాసి చెప్తాను, బై ద వే నువ్వు స్టార్ట్ చేయకముందరే చెప్పు, సో దట్ అందరూ మళ్ళీ బ్రూట్ చీటింగ్ చేసిండు అనకుండా. వాడు ఏవేవైతే పాయింట్స్ రాస్తాడో నా కాంట్రిబ్యూషన్ ఒక్కడు కూడా ఉండదు ఆ పాయింట్స్ లో. రైట్, ఓకే, చదువు. హే బీజ్ అ ఫ్యూ క్లారిఫికేషన్స్. మొదలుగా, ఐ వాజ్ నాట్ ద వన్ హూ స్లెప్ట్ వైల్ వాచింగ్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్, దట్ వాజ్ వన్ అదర్ లిసనర్. అయిపోయిందా? నా కాంట్రిబ్యూషన్ ఇది నీదే, నీ అభయ హస్తమే ఇది. నా కాంట్రిబ్యూషన్ లేదు. నేను ఏం చెప్పినానంటే, ప్లీజ్ గో బ్యాక్ అండ్ లిసన్ టు యువర్ ఓన్ ఓపెన్ బాత్రూమ్ 15 ఎపిసోడ్ అండ్ ఆల్సో ద ట్రైల్ మెయిల్. మీ ప్రొఫెషనలిజం ఓం బిమ్ బుష్ అయింది ఇక్కడ. అరవింద్, ఇది బ్రూట్ గాండ్తో నువ్వు అలవాటు చేసుకోవాల్సిందే. నాలాగానే కొన్ని రోజులు మనవి కావనుకొని అలా వదిలేయాలి. అరవింద్ అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్, హే ఏ నేనేమన్నానంటే బ్రాడ్లీ చెప్పిన కొంతమంది పనుకుంటుండ్రు అని చెప్పిన మూవీలు చూసుకుంటా. దాన్ని ఇట్లా ఎడిట్లో వీడు మిక్స్ మసాలా వేస్తాడు. అదే కదా. సెకండ్ పాయింట్, మీరెంతో బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి చేస్తున్న పాడ్కాస్ట్ టైటిల్ ని ఏదో సరదాకి డీకన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఫీల్ అయినట్టున్నారు. ఐ ట్రై టు కవర్ ఇట్ అప్ విత్ అన్ ఎక్స్ప్లెనేషన్. నా కాంట్రిబ్యూషన్ ఏముంది ఇందులో? ఎవరు ఫీల్ అయినరు? నువ్వు ఫీల్ అవుతావు. ఎవరు ఫీల్ కాలే. యాక్చువల్గా నువ్వే అపార్థం చేసుకున్నావు. మేము యాక్చువల్గా మెచ్చుకున్నాం రా అండ్ ఎంకరేజ్ చేసాం, చేయండి. ఇంకా పూర్తిగా మేమైతే చెప్పాం ఆన్సర్ ఏంటో, బట్ మీరు గెస్ట్ చేయండి, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ మాకు అని చెప్పాం అట్లా. సో నువ్వేం విన్నావో అది ఇప్పుడు నీ మీదకి వచ్చింది అరవింద్. అది అయిందా? తీరిందా? నన్ను తిట్టినావు తిరిగి అన్ని నీ పైకి వస్తాయి. పాయింట్ నెంబర్ 3, రాయుడు అంటే వాడు ఎక్స్ప్లెనేషన్ అయింది. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అన్నాడు కదా, రాస్తాడేమో కింద. ఓహో, పాయింట్ నెంబర్ 3 అంటే వాడు ఎక్స్ప్లెయిన్ చేయలేదు అక్కడ. నేను చదువుతున్నా, ఇంకా మధ్యలో ఆపిన. రాయుడు అంటే రాసుడు అని. ఐ థింక్ ఇట్స్ లాస్ట్ ఇన్ స్లాంగ్, దట్స్ వై ఇట్స్ బెటర్ టు యూజ్ ఇంగ్లీష్. ఇది నువ్వు రాయుడుకి నువ్వు ఒక అంబాటి రాయుడు గలీజ్ జోక్ వేసినావు, దాని మీద కామెంట్ కూడా వేస్తావు. నువ్వు వేసే జోక్లు ఏమైనా ఆస్కార్ లెవెల్ ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్కరే ఒక దరిద్రమైన లెవెల్ అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వేసేవే గలీజ్ జోకులు. మనం వెయిట్ చేస్తాం వీళ్ళు ఏమైనా మంచిగా మంచి పద్ధతితో అర్థం చేసుకుంటారా. ఇదిగో నాకు రాసి చెప్పండి, ఎవరైనా మేము గలీజ్ జోకులు ఇస్తామో మంచి జోకులు ఇస్తామా? నూతన్, వేర్ ఆర్ యూ? రాసి చెప్పండి. నూతన్, స్పీక్ టు మీ ప్లీజ్. నెక్స్ట్ పాయింట్, గర్ల్స్ ఏమి అనడం లేదు, బాయ్స్ ని అంటున్నారంటే గర్ల్స్ ని అనమని కాదు, నీ ఎంకమ్మ. ఇది నీకే. ఇలాంటి ఆఫ్లైన్ నువ్వు చెప్పిన జోక్ ఇది నాకు. నైస్ రివెంజ్ బై డీకన్స్ట్రక్టింగ్ మై మెసేజ్ ఇన్ అన్ అన్ఇంటెండెడ్ సెన్స్ అని నవ్వుతున్నాడు అరవింద్ కూడా. నవ్వుకోరా, బతికే అంత నవ్వులాట అయిపోయింది. నౌ ద న్యూ థింగ్స్. నాకు ఇప్పటికే ఎక్స్ప్లెనేషన్ చెప్పలేడు. చెప్తున్నాడు ఇప్పుడు. థై మీన్స్ యు ఆర్, గ్యాప్ మీన్స్ అంతరం. So at a higher level, it's the difference of opinions between you both and also the movies that you review and also the other person in general. The inverted A in the logo is the opposite person. Idi Arvind, the deconstruction. Very, very interesting, Arvind. Warm, slightly warmer. Not yet there, but it's a very interesting interpretation. అరే ఏ రోజైతే మేము చెప్తామో తాయిగా అర్థం ఇదా అని, నువ్వు ఆ రోజు ఇల్లు వెతుక్కుంటూ వచ్చి వరకు కొడతావు. ఇదైతే గ్యారంటీ చెప్తున్నా. నువ్వు ఏ రేంజ్లోకి వెళ్ళిపోయినావంటే అసలు మేము వెళ్ళలేదు ఆ రేంజ్కి. అందుకనే చెప్పేస్తే పోరు. అవును, చెప్పకపోతే ఇంకా గెస్ట్ చేసి మనకు ఐడియాస్ వస్తాయి. కరెక్ట్, ఎట్లా మస్తు చెప్పినావు అది చూసినావా బోగస్ గాని బుద్ధి. నేనైనా ఆనెస్ట్ గా చెప్పిస్తాను నీకు, అరవింద్ ఇదేనా యూ వాంట్ టు ఫాల్ ఫర్ చీటర్స్? ఓ మై గాడ్. నెక్స్ట్ పాయింట్,
ఇండస్ట్రీ వింటున్నారా అంటారు, బట్ యాక్చువల్ గా వినాల్సింది TFI కాదు, OTT ఇండస్ట్రీ. బికాస్ యు ఆర్ మేకింగ్ పీపుల్ వాచ్ మూవీస్ ఆఫ్టర్ దే కమ్ టు OTT అండ్ నాట్ వైల్ దే ఆర్ ఇన్ ద థియేటర్. కల్కి రివ్యూతోనే నీ పాయింట్ అగైన్ ఓం భీమ్ బుష్ అరవింద్ నువ్వు అవుతావు రా ఈ మస్తు ఓం భీమ్ బుషెస్ అవుతావు నువ్వు బీస్ అన్నావు కదా మమ్మల్ని నువ్వు బుషెస్. నెక్స్ట్, ఇన్స్టాగ్రామ్ రీచ్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే యూ కెన్ ట్రై బిలో బ్రాకెట్స్ లో ప్రాబబ్లీ ఇట్స్ ఆబ్వియస్ అండ్ యూ డిసైడెడ్ నాట్ టు డూ ఇట్. ఇది అరవింద్ నీ విజ్డమ్ నీ మెచ్యూరిటీ కనిపిస్తుంది ఇక్కడ. ఈ పాయింట్స్ నాకు ఇంకా ఎందుకు నువ్వు ఇట్లానే మస్కా కొట్టు అందరికి. మస్కా ఎక్కడ కొట్టినా విజ్డమ్ కనబడుతుందంట. ఇక్కడ 2 పాయింట్లు రాస్తాడు, వాడు 2 ఓం భీమ్ బుష్లు అయ్యిండు. యా ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇన్ ది ఏజ్ ఆఫ్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ హూ విల్ లిసన్ టు అ పాడ్కాస్ట్ అట్లీస్ట్ ఇన్ ఇండియా విచ్ ఇస్ మోర్ దెన్ 1 hour లాంగ్. ఈ టైంలో ఒకడు అరౌండ్ 40 reels చూసుకోవచ్చు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, సో try to put some of the reels with a micro content. For example, the content on the teaser or trailer reviews that you guys discussed at the end of Open Bathroom 16. These may get more traction for your Insta and then your podcast. They eventually act as a teaser for you. I'll be back again. Keep rocking and keep entertaining us. See ya, bees. Samaptam. థ్యాంక్స్ అరవింద్. Yeah. అక్కర్ లేకుండా రాసినావు చూడు 4-5 పాయింట్లు. అదే నీకు బోగస్లో ఏం కనబడవా? ఈ అంతరమనా ఏమన్నాడు? ఇప్పుడు పేరెత్తి నిన్ను అనలేదు ఎవరు? ఫస్ట్ పాయింట్ అన్నాడు వాడు. ఫస్ట్ పాయింట్ నిన్నుగా, ఫస్ట్ పాయింట్ నీ వల్ల అన్నాడు, ఈ పాయింట్లన్నీ నీ వల్లనే అన్నాడు. బట్ అరవింద్ ఎప్పుడు నీ పేరు. ఓహో, నేను అరవింద్ కి క్లారిఫై చేస్తున్నా. నీ వల్లనే అంటే సరిపోతుందా? యా అరవింద్ ఇప్పుడు 18 pages లేదా వీడు ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి పక్కకు రండి ఇలాంటి సినిమాల్లో ఒక చెత్తకొండి ఉంటది, చెత్తకొండిలో గోల్డ్ ఉంటది. సో చెత్తకొండి బ్రూట్ అన్నమాట, గోల్డ్ ఇస్ మీ. మేమిద్దరం కలిస్తే ఇట్లా తాగైపోతుంది. సో యూ జస్ట్ అర్థం చేసుకోను. వీడు గోల్డ్ దొరకడం వల్ల 18 pages బటర్ఫ్లై, ఈ అమ్మాయి గురించి నీకు కొంచెం చెప్పాలి, ఇలాంటి మూవీస్ వస్తాయి. అది సో దాన్ని బట్టి నువ్వు తెలుసుకో వీడు ఎలాంటి ఏ క్వాలిటీ గోల్డ్. అండ్ అగైన్ డోంట్ మేక్ ఇట్ అబౌట్ యువర్ సెల్ఫ్ రా, బోగస్. అంతేనా? ఇట్స్ అబౌట్ అరవింద్. ఎప్పుడు ఎంతసేపు నేను గోల్డ్ అని అలుచుకోవడం కాదు కదా, అర్థమవుతుందా? నువ్వు చెప్పుకోవాలి. ఇట్స్ హంబిలిటీ ఉండాలి నాలాగా. నువ్వు ఎన్నో నేర్చుకోవచ్చు కానీ నువ్వు నేర్చుకొని అంటావు, కళ్ళు మూసుకొని కూర్చుంటావు ముందర. సెకండ్ థింగ్, నాకు వాడు ఇప్పటికీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎక్కడో డీకన్స్ట్రక్ట్ చేస్తా అని. ఓకే, కానీ యూ షుడ్ కీప్ ఇట్ టుగెదర్. 2 పాయింట్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అని చెప్పి వినండి, యాడ్ తర్వాత బ్రేక్ తర్వాత అన్నట్టు. అది తప్పు. యూ షుడ్ డూ దాట్ అరవింద్. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాసినందుకు థ్యాంక్స్. వీడికి ఆ బుద్ధి లేదు ఇట్లా థ్యాంక్స్ చేయడంలో, కానీ నేను చేస్తా థ్యాంక్స్. ఓకే, నువ్వు ఎంత తిట్టుకున్నా ఐ విల్ స్టిల్ థ్యాంక్ యూ. నేను పద్ధతి ప్రకారం అని వీడంతా వాగిన తర్వాత నేను లాస్ట్ కి థ్యాంక్స్ చెప్పి నెక్స్ట్ అది వీడేదో బోగస్ ఎట్లా అంటే ఇవన్నీ నాకు నార్మలే అన్నట్టు. నువ్వు కామా అయితే నేను ఫుల్ స్టాప్ ని రా. చూసావా, ఇది ఈ జోక్ నవ్వరా, ఈ జోక్ కి నవ్వు. ఇవి వినాల్సి వస్తుంది నాకు బిహైండ్ ద స్టేజ్. సో అది బ్రోడ్ ఈమెయిల్స్ అయిపోయినాయి తో వచ్చింది అంతే. ఇంకా రాయని చాలా ఈమెయిల్స్ రాయడంలో ఏంది ప్రాబ్లం మీకు లేదా? నెక్స్ట్ మనకు రాసింది ట్విట్టర్ లో ఓకే ముచాచోస్, చిప్స్ పేర్లో ఉంది. అదే ఓకే ముచాచోస్ మనకి ముందు కూడా రాశాడు, కాకపోతే పేరు వేరేగా ఉండే, చదివాము. పేరు వీడు హెవెన్ ఐ థింక్ వాడే అనుకుంటా. హెవెన్ లో ఇంకా ఉన్నాడు అట్లా. ఉన్నాడా? యా, ఇది ఎవడో ఒకడు ఊరికైనా పేరు మార్చేటోడు. కింగ్, ఐఎమ్ ద కింగ్, కింగ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ చెప్పలేము. చూసినావా? ఆంఖ అంటున్నది. అదేలే, ఎవరో తెలీదు కానీ పేరు మార్చారు. పేరు మార్చినావా నువ్వు? ముచాచోస్ ఓకే ముచాచోస్ చెప్పండి. ఎస్. సో ఏం రాశాడంటే, హాయ్ B&B, నిన్న కల్కి రివ్యూ విన్నా, అయ్యా కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ మిస్ చేశారు కావాలని. మూవీ ఓపెనింగ్ సీన్స్ లో కాల భైరవుడి గురించి చెప్తారు. ఒక చిన్న ఐడల్ ఉంటుంది, అది మన జులపాల జుట్టు విలన్ బ్రాకెట్స్ లో టుంప్రి తీసుకుంటాడు. అక్కడి నుంచి ఫైట్ లో భైరవ చేతికి వస్తుంది. ఫస్ట్ ఆ ఓల్డ్ మ్యాన్ కాశీ క్షేత్రపాలకుడు కానీ పేరు గుర్తు రావట్లేదు అంటాడు. భైరవ ఆ ఫైట్ అయిపోగానే ఆ ఐడల్ తీసుకుంటాడు కదా, అప్పుడు మన ఓల్డ్ మ్యాన్ మళ్ళీ వచ్చి ఇది నాది, ఈయన కాల భైరవుడు అని చెప్తాడు. ముందు వెనక కాదు, భైరవాని చూసినప్పుడు మాత్రమే గాడ్ నేమ్ గుర్తుకొస్తుంది. కోఇన్సిడెన్స్? ఐ థింక్ నాట్. అబ్బో నెక్స్ట్ ఈ పంచ్ డైలాగ్లకి ఏం తక్కువ. అదే
మళ్ళీ ప్రీ ఇంటర్వెల్లో కాలభైరవ రిఫరెన్స్ వస్తుంది. జాతకం చూపించుకున్నాక నువ్వు ఎవరిని డబ్బులు అడుగుతున్నావో తెలుసా, ద గ్రేట్ భైరవ అంటాడు. అప్పుడే లైట్నింగ్ వస్తుంది. విష్ణు భగవాన్ ఐడల్ బయటకు వస్తుంది. మన భైరవ ఆ వీల్ ని పట్టుకొని సపోర్ట్ చేస్తాడు. అగైన్ ఆబ్వియస్ క్షేత్రపాలక్ రెఫరెన్స్ హియర్. ఎన్ని మిస్ చేసినాం చూడు. నెక్స్ట్, భైరవ కాశీలోనే ఎందుకుంటాడు అనుకున్నారు కదా, ఎందుకంటే కాల భైరవుడికి వెసల్ అవుతాడు కాబట్టి. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ టు సీ ఏ కాంతారా లైక్ సీక్వెన్స్ వేర్ కాల భైరవ పొజెసెస్ భైరవ ఆఫ్టర్ హీ గెట్స్ బ్యాడ్లీ ఇంజర్డ్ ఆర్ ఈవెన్ డెడ్. చంపేసిండు అప్పుడే. వీడు ఏదో రేంజ్ లో ఉన్నాడు వీడు. There is possibility for him to be revealed that he is a Kala Bhairava Amsa as well. So I'm thinking he is Karna reincarnated to redeem himself, but also as a vessel to Kala Bhairava energy to protect Kashi. They revealed there's going to be an eclipse in the part 2. So before that eclipse completes, Kalki has to be born, and I'm expecting to see a huge climax fight centered around the eclipse, where we might see Kala Bhairava make an appearance in the form of Bhairava. Just a theory/speculation based on the details from the first part though. Let me know what you think. Samaptam. పెద్దగా ఏం ఆలోచిస్తలేం మేము. Yeah. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ లాట్ రా. Yeah. నాకు ఈ క్లారిటీ, నువ్వు పేరు మార్చినావా లేదా, నువ్వు కింగ్ ఫర్ ఎవర్ అండ్ ఎవరా, లేకపోతే ఇలా పాత పేరు ఏముండేది? బికాజ్ ఏదో ఇంట్రెస్టింగ్ పేరు ఉండే వీడిది. కానీ ఇప్పుడు మార్చాడు కాబట్టి తెలియదు. అసలు ఏం తెలుస్తలేదు. సో నువ్వు కూడా ఇట్లా కాలభైరవుడు అట్లా ఇట్లా అవతారాలు ఎత్తుతున్నావు ట్విట్టర్లో. నీ వెనకాల ఏం డార్క్ పాస్ట్ ఉందో ఇంత ఫాస్ట్గా అవతారాలు చేస్తున్నావు అంటే. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ చాలా డీప్ వెళ్ళినావురా. యాజ్ ప్రొఫెషనల్స్ మేము డీప్ వెళ్ళొద్దు. డీప్ వెళ్ళినాం అనుకో, ఎక్స్పర్ట్స్ చేసే పని, ఎక్స్పర్ట్లు చేస్తారు అవన్నీ. ఈ డీప్ వెళ్ళడం, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అంటారు, సబ్జెక్ట్ మ్యాటర్ ప్రొఫెషనల్ అంటారా? అన్నారు. బికాస్ దే ఆర్ వే బిలో ప్రొఫెషనల్స్. సో ఆ నంబర్ 1 పాయింట్ ఏంటంటే, అగైన్ ఇది థియేటర్లో చూడడం వల్ల మాకు ఆ జనరల్లీ మేము ల్యాప్టాప్లో చూసినప్పుడు ఎట్లయితే కన్వీనియన్స్ ఉంటుందో మాకు టు గో బ్యాక్ అండ్ వాచ్ ఎక్సెట్రా, అది మాకు అది లేకుండే ఉండదు ఆబ్వియస్లీ థియేటర్లో. వాడిని అడిగిన ఒక రివైండ్ చేయండి, ఇది ఇట్లా గుంజి కొడతారు మొత్తం ఆడియన్స్ కలిసి. సో అది మేము బోగస్ అప్పటికే అడిగిన 2-3 సార్లు ప్రాజెక్ట్ అని, ప్లీజ్ రివైండ్ చేస్తావా ప్లీజ్ అని. సో అందుకనే ఈ కైండ్ ఆఫ్ పాయింట్స్ ఒకటి మేము ట్యాప్ చేయలేకపోయినాము. అండ్ థ్యాంక్స్ అ లాట్ అందరి కోసం రాసినందుకు. సెకండ్ రీజన్ ఎందుకు ట్యాప్ చేయలేకపోయినాము అంటే, బోగస్ గారి ఎపిసోడ్లో లాంగ్వేజ్ అని ఎటో పోయిండు. అయితే బోగస్ లెట్ మీ కంప్లీట్. గామిలో నేను ఎక్కువ మాట్లాడిన లాంగ్వేజ్ గురించి కాబట్టి, కల్కిలో నేను అంత మాట్లాడలేదు ఎందుకంటే అవసరం లేదు కాబట్టి. అట్లా అన్నావు, అట్లా అనిపించిందా నీకు? గామిది నేను ఒప్పుకుంటా. ఇదో చెప్పేటోడు ఉంటే వినేటోడు ఉంటే సవాళ్ళకి చెప్తాడంట ఎవడైనా. సో దట్ వాస్ ద సెకండ్ రీజన్. నువ్వు మా ఎపిసోడ్ విన్నావు కాబట్టి నీకేమనిపించిందో ఎపిసోడ్ గురించి చెప్పు. నీ సొంత పాయింట్లు చెప్పి వావ్ ఇవన్నీ మీరు మిస్ అయిందంటే మేము మాట్లాడలేదు. దట్ ఈస్ నాట్ ఫెయిర్. ఎందుకంటే నీకు చెప్తున్నా, ఎవరికి? ఎందుకంటే ఎపిసోడ్ ఎండింగ్ లో మీకు ఏమనిపించిందో మాకు రాసి చెప్పండి అని మనం చెప్తాము. అండ్ ముచాచోస్ అట్లానే అన్నాడు. వాడికి ఏమనిపించిందో రాలేదు మా ఎపిసోడ్ గురించి. గ్రాసియాస్ అమిగోస్ అని చెప్పి రాసేసాడు మొత్తం. నాకేమనిపించిందో రాసేసాడు. కాకపోతే ఎపిసోడ్ రిలేటెడ్ లేకుండా నాకేమనిపిస్తుంది అంటే, బ్రూట్ ముచాచోస్ ఏదైతే పాయింట్స్ చెప్పాడో, కాలభైరవుడు ఇట్లా వీల్ పడుతుంది కదా, క్షేత్రపాలకుడు, ఈస్టర్ ఎగ్స్, అది ముచాచోస్ నేను ఎందుకు అట్లీస్ట్ నా సైడ్ నుంచి నేను ఎందుకు మెన్షన్ చేయలేదు అంటే, అది చాలా ఆబ్వియస్ అనిపించింది. ఇట్ ఇస్ టూ ఆబ్వియస్. అండ్ ఎవరికైనా మహాభారతం ఇంకా మహాభారతంలో ఉన్న క్యారెక్టర్స్ గురించి కొంచెం కూడా జ్ఞానం ఉంటే వాళ్ళకి తెలిసిపోతుంది అదేంటో అనేది. ఇది తెల్లోళ్ళకి చెప్పాల్సిన విషయాలు ఇవి. ఈ వీడి మీద వీలు పడితే దాని అర్థం ఏంటి, అది నువ్వు క్షేత్రపాలకుడు అన్నావు, బట్ యాక్చువల్లీ ఇది కర్ణ రెఫరెన్స్. అది కర్ణ ఈస్టర్ ఎగ్, ఒక వీల్ పట్టుకోవడం అనేది. ఎందుకంటే డ్యూరింగ్ ద వార్ అదే అవుతుంది. ఆ శాపం ఏదైతే ఉందో కర్ణుడి మీద, అది ఆ టైంలో వస్తుంది. ఆ వార్ లో ఆ చారియట్ వీల్ స్టక్ అయినప్పుడు అది తీస్తుండగా దాని ముందే మర్చిపోతాడు. శాపం ఏముంటుందంటే, నీకు కరెక్ట్ టైంలో
నీకు ఎప్పుడైతే ఈ అస్త్రము వాడాలనేది ఉంటుందో క్రూషియల్ టైంలో నువ్వు మర్చిపోతావు బిడ్డ, డిలీట్ అయిపోతుంది అంటాడు. అవును. సో అదే ఎవరు వేస్తారు శాపం? పరశురాముడు. ఎందుకు వేస్తాడు? తెలిసిపోతుంది క్షత్రియుడు అని. ఒక స్కార్పియన్ వచ్చి తింటుంటది. బేసికలీ అబద్ధం చెప్తాడు. పరశురాముడు ఓన్లీ ట్రైన్స్ బ్రాహ్మణ్స్. సో క్షత్రియాస్ అంటే చాలా చాలా చెడ్డ చిరాకు. వెరీ యాంటీ. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ నాన్ వెజ్ కైండ్ ఆఫ్ బ్యాటిల్. ఎగ్జాక్ట్లీ. నా పక్కన కూర్చొని గుడ్డు తినకు అట్లా టైప్ ఉంటాడు. ఇది ఒక వెస్టర్న్ ఆడియన్స్ కి రివ్యూ చేస్తే కంపల్సరీ నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. మనోళ్ళకి తెలుసు కదా ఇది. యాక్చువల్లీ మనోళ్ళకి తెలిసి ఉండాలి. ఇంతవరకు చెప్తున్నారు అంటే దట్ ఈస్ షేమ్ ఆన్ us. ఇంకోటి ఏంటంటే బ్రూట్, ఈ పాయింట్స్ కంపల్సరీ వేరే ఎక్స్పర్ట్స్ రివ్యూలో కంపల్సరీ మెన్షన్ చేస్తారు. ఆఫ్టర్ ఆల్ ఎక్స్పర్ట్స్ చేస్తారు కాబట్టి ఇంకెందుకు. ఇంకోటి ఏంటంటే ఐ థింక్ నీకు ఓకే, ఆల్ జోక్స్ అపార్ట్, ఎవ్రీబడి కెప్ట్, నేను ఎంతవరకు అయితే చూసాను, బికాస్ ఆఫ్ ద నాయిస్ దట్ వాస్ బీయింగ్ క్రియేటెడ్ ఆఫ్ కల్కి, ఎవ్రీబడి వాస్ గోయింగ్ కాస్మెటిక్. అండ్ బై కాస్మెటిక్ ఐ మీన్, ఓ ఈ క్యారెక్టర్ చాలా బాగుండే, ఆ క్యారెక్టర్ చాలా బాగుండే, బట్ వర్ ద క్యారెక్టర్స్ కమింగ్ టుగెదర్. నాది బోగసి ఆ ఫోకస్ ఉంటే, మా ఫోకస్ వాజ్ ఫ్రమ్ స్టోరీ టెల్లింగ్ పర్స్పెక్టివ్. మేము ఆర్గ్యూ చేసేది, డిబేట్ చేసేది ఎప్పుడు ఏంటంటే, ఒక క్యారెక్టర్ ఇద్దరు క్యారెక్టర్లు మంచిగా ఉంటారు ఏ మూవీలో అయినా, ఎందుకంటే ఇట్ ఈస్ అది డైరెక్ట్లీ రిలేటెడ్ టు వేరే క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్. కానీ ఒక మూవీ గురించి రివ్యూ చేస్తుంటే మనం క్యారెక్టర్ అని పిక్ చేయలేం. అది స్టోరీ, అది ఎట్లా డెలివర్ అయింది, ఎండ్ అవుట్పుట్ ఏముండే, అవన్నీ కూడా చూడాల్సి వస్తుంది. సో మా ఫోకస్ వాజ్ మోర్ ఆన్ ద స్టోరీ. అందులో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండుండొచ్చు కానీ, బట్ ఇట్ వాజ్ స్టిల్ ఫోకస్డ్ ఆన్ దాట్. సో నువ్వు చెప్పిన పాయింట్స్ అన్ని ఒక్క క్యారెక్టర్ పైన, విచ్ ఇస్ ద లీడ్ క్యారెక్టర్ పైన ఆర్ వాట్ ఎవర్. సో ఇట్ ఈస్ నాట్ ఫేర్. అంటే నువ్వు చెప్పడంలో తప్పులేదు, కానీ మేము కూడా వినకపోవడంలో తప్పలేదు. ఎగ్జాక్ట్. అంటే మేము ఎందుకు అది మెన్షన్ చేయలేదు అనేది క్లారిఫై చేసాం అంతే. కానీ మంచి పాయింట్ చెప్పినాం. ఆఫ్ కోర్స్, ఆల్ వ్యాలిడ్. సో థ్యాంక్స్ ముచాచోస్ మళ్ళీ రాసినందుకు. ఎంతైనా ప్రొఫెషనలిజం అన్నారు కదా, అంతే. మంచి పాయింట్స్ చెప్తారు. ట్విట్టర్ కూడా సమాప్తం బ్రోడ్ ఇప్పుడు వచ్చేస్తుంది. అంతేనా? బిల్డప్ ట్విట్టర్ లో ఒకటే పెద్దది ఉండే. ఓకే, ముందున్న చిన్న చిన్నవి మనము కవర్ చేసేసినాం పాస్ట్ ఎపిసోడ్స్ లో. ట్విట్టర్ లో ఎంతైనా చిన్న చిన్నవి వస్తాయి. అంతే. ఇప్పుడు మెయిన్ ద హోమ్ బేస్ ఇన్స్టాగ్రామ్ లో మనకి కార్డియో అవుతుంది ఇప్పుడు. మనకు రాసింది నిఖిల్, చాలా రోజుల తర్వాత రాస్తున్నాడు. అవునా? నిఖిల్ ముందర రాసినావా? మాకు రాసి. ఓ మస్తు సార్, నిఖిల్ మొదటి నుంచి ఉన్నాడు అసలు. మాకు రాసినావా లేదో రాసి చెప్పు. సో షార్ట్ అండ్ స్వీట్ మెసేజ్ ఇది. నిఖిల్ అంటేనే నాకు పేరే షార్ట్ ఉంది, మెసేజ్ ఇంకా షార్ట్ ఉంటాయి. ఏం రాశాడంటే, ఐఎమ్ లిసనింగ్ టు ది ఓల్డర్ పాడ్కాస్ట్ అగైన్. అయ్యో, కాంట్ స్టాప్ లాఫింగ్ త్రూ అవుట్ ద టైగర్ నాగేశ్వరరావు ఎపిసోడ్. బోగస్ ఇమిటేటింగ్ అనుపమ్ ఖేర్ ఇస్ హిలేరియస్. ఓ యా, దట్ వాస్ ఎ కిల్లర్. ఈవిడెవరప్పా, ఈవిడెవరు ఏంటప్పా హైలైట్ ఉండే. కుడ్డు తిను కానీ ఆ మూవీ ఎంత టార్చర్ ఉండే. దట్ ఎపిసోడ్ కేమ్ అవుట్ హిలేరియస్ ఉండే. అది ఒకటి. ఇంకోటి అది ద బెస్ట్ జోక్ ఆఫ్ టైగర్ నాగేశ్వరరావు వాజ్ ఆ ఫీమేల్ ఇన్ఫెస్టేషన్ అవుతుంది చూడు వాడి చుట్టూ, ఆ మంచం పైన పడుకోవాలి. దట్ వాజ్ హిలేరియస్. జస్ట్ కుడెంట్ స్టాప్ లాఫింగ్. థ్యాంక్స్ నిఖిల్. థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజుల తర్వాత రాసావు అండ్ మమ్మల్ని కూడా కొంచెం నాస్టాలజిక్ చేసినావు. టైగర్ నాగేశ్వరరావు ఎక్కువ మంది మాట్లాడరు యాక్చువల్ గా ఈ ఎపిసోడ్ గురించి, ఎందుకంటే నాకు తెలిసి ఎక్కువ మంది చూడలేదు సినిమా. చూడలేదని కాదు, ఆ అపీల్ లేదు దానికి. ఆ డెకాయిట్లు గీకాయిట్లు. బట్ నువ్వు నిఖిల్ అస్సలైన ప్రొఫెషనల్ లిసనర్ అంటే దట్ ఈస్ యూ. సో థ్యాంక్స్ అగైన్ ఫర్ రైటింగ్. అబ్సల్యూట్లీ. అండ్ నెక్స్ట్ మనకు రాసింది ఆ ముచాచో. అందుకనే మా ఎపిసోడ్ లో కూడా 2-3 సార్లు విను, అప్పుడు అర్థమవుతుంది ఎవరిది తప్పు ఉంది ఎవరిది లేదు. సినిమాల్లోనే కాదు, ఈస్టర్ ఎగ్స్ ఎపిసోడ్స్ లో కూడా ఉంటాయి, ప్రతి ఎపిసోడ్ లో ఉంటుంది అది. నెక్స్ట్ మనకు రాసింది పావని. హే అండ్ ఫస్ట్ టైమ్ అబ్రాడ్. ఫస్ట్ వెల్కమ్ పావని. వెల్కమ్ మిస్ పావని. You please cooperate with me, huh? So please take the seat. Yes. మొదటిసారి పావని బాత్రూమ్ లోకి వచ్చి బరికింది అందుకనే అన్నా. సో ముక్కు మూసుకుంటూ పావని ఏం రాసిందంటే, నమస్కారం అండి, నమస్కారం బ్రూట్ అండ్ బోగస్. నమస్కారం పావని, వెల్కమ్. I am Pavani.
ఓ మాకు తెలుసు. I've been listening to your podcast since 2022. ఇక నాకు నేను ఇక్కడే నా మనసు ఇరిగిపోతుంది. Please wait, bro. Let me check the calendar. Oh, we are in 2024, bro. ఆల్మోస్ట్ ఓవర్ కూడా. Almost over. We're midway through. We're past midway. 2.5 years. It takes 2.5 years మాట. నిజంగా it's heartbreaking. And చూద్దాం, let's see what she writes. You guys are amazing at reviewing Telugu movies. Today, many of them have exposure to global movies. Yes. And that too, Telugu-speaking folks are spread across the globe. Telugu industry depends on this global population for the revenues. పావని తెలుగు ఇండస్ట్రీయే కాదు, ఇక్కడ తైగాప్ కూడా ఉంది. అండ్ మనం కూడా she means to say we are industry. We are industry, exactly. అది. Yeah. Your way of analyzing a movie is so relevant and important to today's generation and global audience. Wow. As one such audience, I can understand your references to other language movies/series. You guys are so qualified to be content reviewers. Hope movie industry understands this and hires you, and we get good content movies in future. Oh. तुम्हारा मुंह में घी शेकर दही शेकर. Industry. OTT industry. వింటున్నారా అసలు? తెలుగు ఇండస్ట్రీ హ్యాస్ సో మచ్ పొటెన్షియల్ బట్ సమ్హౌ స్టక్ ఇన్ ఓల్డ్ వరల్డ్ ఆఫ్ అవర్ పేరెంట్స్ జనరేషన్. Time and again the audience have showed that if you make a good movie, they're ready to spend money and encourage the newer ones and creative ideas. Yeah. సమాప్తం. పావని, ఎంత మస్కా చస్కా కొట్టినావంటే నీ మెసేజ్లో, నువ్వు 2022 నుంచి ఇప్పటిదాకా రాయలేదు చూడు, దానికి మొత్తం ఉన్న కోపం అంతా ఇట్లా బయటకు వచ్చేసింది. బట్ అట్ ద సేమ్ టైం కొలెస్ట్రాల్ కూడా పెరిగింది మనకి. ఇంత బటరింగ్ వేసినావు కదా, మాకు యాజ్ యూ వర్ స్పీకింగ్ మా కొలెస్ట్రాల్ పెరుగుతుండే ఇట్లా. LDLs HDLs అవన్నీ ఇట్లా ఆఫ్ ద చార్ట్ వెళ్తుండే. ఎగ్జాక్ట్లీ. బట్ పావని ఫస్ట్ ఆఫ్ ఆల్ రాసినందుకు చాలా థ్యాంక్స్. మంచిగా రాసినావు, బుద్ధిమంతురాలాగా. అసలు లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా వచ్చింది బ్రో. కానీ ఐ స్టిల్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ ఇన్ కమింగ్ లేట్. 2.5 years లేట్ ఉంది. నీ దగ్గర ఇలాంటి స్టఫ్ ఉందంటే 2.5 years ఏం చేస్తున్నావు? అదే. సో పావని అదంతా బానే, కానీ 2.5 years లో ఒక్కసారి కూడా బాత్రూమ్ పోలేదాను. కమ్ ఆన్, హౌ ఇస్ దట్? సమ్ కెపాసిటీ. క్యామెల్ వా నువ్వు. కానీ అదంతా జోక్స్ చెప్పాడు పావని, ఇవన్నీ జోక్స్. ఓకే, నీకు అర్థం కాకపోతే నువ్వేమన్నా డెక్కన్ క్రానికల్కి రాస్తుండేనా ఇట్లా స్టాటిస్టిక్స్, గ్లోబల్ ట్రెండ్స్ అన్ని ఇన్వాల్వ్ చేసి టిపికల్ జర్నలిస్ట్ ఎట్లా రాస్తారు? దిస్ ఇస్ అంటే బేసికలీ నీకు స్టేట్మెంట్ ఇచ్చేస్తారు, దే ఆర్ ద నెక్స్ట్ బిగ్ థింగ్, ఎందుకు అని చెప్పి ఇట్లా రీజనింగ్ ఇస్తారు చూడు. అది ఇట్స్ అ వెరీ జర్నలిస్ట్ టైప్ ఆఫ్ రైటింగ్. అది కర్మగాలి, నువ్వేమన్నా జర్నలిస్ట్ వా? ఐ వాంట్ టు నో. మాకు రాసి నీ ప్రొఫెషన్ ఏంటో చెప్పు. నువ్వు ఎక్కడున్నావు అది కూడా రాసి చెప్పు. మేము రాము కానీ జస్ట్ తెలుసుకోవాలి. అంటే గ్లోబల్ అని చాలా అన్నావు. నువ్వు హెరాల్డ్, డెక్కన్ హెరాల్డా, లేకపోతే డెక్కన్ క్రానికలా, లేకపోతే తాజ్ డెక్కన్ ఏంటో. బట్ 2-3 points are pretty interesting పావని రాసింది. కానీ అన్ఫార్చునేట్లీ ఎంత లేట్ రాసిందంటే ఆ పాయింట్స్ ముందర చాలా మంది రాసిండ్రు. అవును. అండ్ అది నీ లేటెన్సీని నువ్వు కాంపెన్సేట్ చేయాలంటే పావని నువ్వు ఇంకా రాయాలి, చాలా రాయాలి. ఎస్, వీఆర్ నాట్ కన్విన్స్డ్. You had interest. Yeah, you piked our interest. కానీ వీఆర్ నాట్ కన్విన్స్డ్. ఇంకా రాయి, చాలా రాయి. ఎస్, మాకు ఎట్లా పైసలు వస్తాయి, మెసేజ్లైనా వస్తాయేమో, ఈగో మసాజ్ అవుతుంది. నాట్ బ్యాడ్, బట్ యూ కెన్ డూ బెటర్. This times due to the current revenues falling short, etc. We can't give you a exceeding expectations kind of a rating. But we'll give you probably just met. Exactly. And brute మనకి మెడికల్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా 2.5 సంవత్సరాలు అట్లా ఆపుకొని పెట్టుకోవడం, ఇట్స్ నాట్ హెల్తీ ఫర్ ద బాడీ, డైజెస్టివ్ సిస్టమ్ కి అస్సలు హెల్తీ కాదు, ఎస్పెషల్లీ ద బ్రెయిన్. ఎస్. సో థ్యాంక్స్ పావని, మళ్ళీ రాసినందుకు, మళ్ళీ కాదు మొదటిసారి రాసినందుకు. అది. అండ్ నో థ్యాంక్స్ ఫర్ లేట్ గా రాసినందుకు. ఇంత మంచి మెటీరియల్ పెట్టుకుని నువ్వు తిట్టుకునేది ఉందంటే ఇంకా లేట్ చేయాలి. నువ్వు ఇట్లా అరవింద్ గారి లాగా రాసేది ఉంది అనుకో, నువ్వు బాధపడ ఒక బ్రూట్ ఇదో మళ్ళీ ఫార్మాట్ అని, అట్లయితే నువ్వు తీరిగా టైం తీసుకో. మళ్ళీ కిచిడి కలిపినావు, అది సీకే అదే పోనీ సీకే అరవింద్ సారీ బ్రో, సీకే లాగా రాయాలనుకో, బ్రూట్ నువ్వు తిట్టక నన్ను అది ఇది అని, అయితే నువ్వు టైం తీసుకో. కానీ ఇంత మంచి మెటీరియల్ ఉంది దగ్గర, అదే ఎందుకు మంచి పనిలో లేట్ ఎందుకు అంటారు పెద్దలు. ఆలస్యం అమృతం విషం.
దీనివల్ల మాకు తెలిసింది ఏంటంటే పావని పెద్దలు వినడు, వాళ్ళ మాట కూడా వినరు. అది ఓల్డర్ జనరేషన్ తిట్టేసాను చూడు, తిట్టేసింది. యా ఏ ఫాల్తుగా పనికిరారు ఎందుకు అని. మీకు ఏమొచ్చు అది, మీకు ఏం తెలుసు అంతే. యా సో వండర్ఫుల్. ఎస్, నెక్స్ట్ మనకి థ్యాంక్ యూ సో రాసింది మచ్. చాలా రోజుల తర్వాత బ్రూట్ సారా. ఓ యా ఏడవైన సారా. హాయ్ బోగస్ అండ్ బ్రూట్, ఐఎమ్ సారా. తెలుసు, చాలా రోజుల ముందు నేను మెసేజ్ రాసిన, గుర్తుంది మాకు. మళ్ళీ ఇప్పుడే రాయటం. ఇద్దరు ముగ్గురు రాసినప్పుడు అందరిది పేర్లు గుర్తుంటాయి మాకు. అండ్ ఇంకోటి నీకు తెలుసో తెలియదు సారా, ఐ మీన్ మాకు చాలా గ్యాప్ వచ్చింది కానీ ఇన్స్టాగ్రామ్లో ఒక ఫీచర్ ఉంది, పాత మెసేజ్ కనబడుతుంది. అన్లెస్ ఈదర్ పార్టీస్ డోంట్ డిలీట్. యా యా ఇప్పుడే మీ కల్కి పాడ్కాస్ట్ వింటూ ఇది టైప్ చేస్తున్నా. నేను అప్పుడే వింటున్నారు కూడానా యా పాడ్కాస్ట్? ఓ మై గాడ్. మీ పాడ్కాస్ట్ ఈస్ యాక్చువల్లీ హెల్పింగ్ మీ టు డీల్ విత్ మై షిటీ స్టఫ్ దట్స్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్ రైట్ నౌ. కాకినాడ హ్యాష్ట్యాగ్ కాకినాడ. నా ఫ్రెండ్స్తో కూర్చొని డిస్కషన్ చేస్తున్న ఫీల్ వస్తుంది మీ ఎపిసోడ్స్ వింటుంటే. మేము మా ఫ్రెండ్స్ కాదా? అయితే మేము ఫ్రెండ్సే కదా. అదే మా ఫ్రెండ్స్తో. మా ఫ్రెండ్స్ అంటున్నాం. రీడ్ మనం ఎట్లా పడతాం ప్రొఫెషనల్ బిట్వీన్ ద లైన్స్ బ్రో, అసలు సప్పని పడతాం. ఇలానే మీరు చేస్తూ ఉండాలి. అండ్ నేను ఆల్రెడీ నా ఫ్రెండ్స్ చాలా మందికి పాడ్కాస్ట్ ని షేర్ చేసేసా. థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ జాయ్ టు సో మెనీ పీపుల్స్ లైవ్స్. కీప్ రాకింగ్. సారా నువ్వు ఒక్క సెకండ్ ఆగ అక్కడ. పావని నువ్వు ఈ పనులు ఏమైనా చేసినావా? 2.5 ఏళ్ళు తీసుకున్నావు మెసేజ్ రాయడంలో. పోనీ అప్పటి వరకు ఏమైనా షేర్ అయినా చేసినావా వేరే వాళ్ళకి? కమాన్, వాట్ ఈస్ దిస్ అగైన్? సో సారా, థ్యాంక్స్ ఎ లాట్ రాసినందుకు. ఏదో పర్సనల్ స్టఫ్ ఉందన్నావు, షిటీ స్టఫ్. షిటీ స్టఫ్. We are in bathroom. అదే, it's the right place. Yeah, it is the place. Exactly. It can't get shittier than this. No. So అదే, but please take care. ఏదైనా ఉన్నాయంటే you should take it easy పాలసీ ఉండాలి. యా, అండ్ మేము ఆ ఉద్దేశంతో చేయకపోతున్నా, నీకు అలా పనికి వచ్చినందుకు వీఆర్ వెరీ హ్యాపీ. అంటే మా ఉద్దేశాలు ఏం లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాక్ట్లీ ఉద్దేశం మీరు తీసుకొస్తారు పిక్చర్లోకి. మా ఉద్దేశం అడిగినారు, మీరు ఏం సాధిద్దాం అనుకుంటున్నారు దీంతో అంటే తెలియదు. బెబ్బే ఎవరు తెలుసు, ఎవరు తెలుసు. మీరు ఉద్దేశం కుక్కుతారు అందులో. సో విచ్ ఇస్ వి ఫీల్ ప్రివిలేజ్డ్. ఏమంటారు, ఇంకా కావాలి అట్లా కుక్కండి మీ ఉద్దేశాలు. ఎంత కుక్కుంటారు కుక్కండి, బ్లాక్ అవ్వాలి. కరెక్ట్ బాత్రూమ్ టర్మినాలజీ. స్టేయింగ్ ఆన్ టాపిక్. సో ఆల్వేస్ బట్ టేక్ కేర్ సారా. యా, టేక్ కేర్ సారా. సీరియస్ తీసుకోకేమి మాలాగా. యా ఎగ్జాక్ట్లీ. నేను చూడు, ఐ డోంట్ టేక్ బోగస్ సీరియస్లీ, ఐ డోంట్ టేక్ సీకే సీరియస్లీ. యా, సీరియస్ గా తీసుకున్నా క్యాజువల్ గా తీసుకున్నా నాకే సంక నాకుతూనే ఉంటది. అంతే, లైఫ్ గోస్ ఆన్. సో ఇంగ్లీష్ పాడ్కాస్ట్ కూడా విను, అందులో ఇంకా కామెడీ ఉంటుంది. యా, థ్యాంక్స్ సారా మళ్ళీ రాసినందుకు. అండ్ టేక్ కేర్. ఎస్ ప్లీజ్. నెక్స్ట్ మనకు రాసింది వన్ ఆఫ్ ద డోనట్ ఈటింగ్ బాస్టన్ బాయ్స్. ఈ ఏ డోనట్ ఈటింగ్ తెలియదు. ప్రణీత్ ఎస్. వాడు ఇంకోటి కూడా ప్రణీత్ ఎస్ కదా. ప్రణీత్ కే. ఓకే బ్రో, నువ్వు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నావు. ప్రణీత్ ఎస్ అనేవాడు డిస్కార్డ్ లో పేరు వచ్చి ప్రణీత్ కే. యా, సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. విచ్ ఇస్ సో క్లియర్ కదా. నీ పెద్ద తమ్ముడు వీళ్ళు అసలు ఓజీ పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడు. సో ప్రణీత్, మీ ఇద్దరు ఫోటోలు పంపేయండి ప్లీజ్. యా, జస్ట్ పుట్ ఏ ఫేస్ టు ద నేమ్. యా, మా వాంటెడ్ బోర్డ్ మీద పెట్టుకుంటాం. ప్రణీత్ ఎస్ ఏం రాశాడంటే, guys, thank you so much for doing Kalki episode this early. This message is going to be long like the episode. In this, I'm completely with Bogus. I had exact feeling like him. But before jumping into it, I'd like to confess this. E episode felt more like a celebration for making a film like Kalki. I liked that a lot. And coming to movie, like Bogus said, అసలు ఆ మూవీ స్టోరీ కన్నా రెస్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ చాలా బతికించినాయి ఈ మూవీని. స్టోరీ వాజ్ షిట్ అండ్ ద డైరెక్షన్ చాయిసెస్ as well. ఏంటో డైరెక్టర్ ఇంకా జాతిరత్నాలు జోన్ లో ఉన్నట్టు అనిపించిండే. బ్రాకెట్స్ లో హిస్ ఫ్యామిలీ ఆర్ ద ప్రొడ్యూసర్స్. ఓ, ఇది నాకు తెలియదు. ఏది ఇది తెలియదా నీకు? నో, ఐ డోంట్ నో. పెద్ద రీసెర్చ్ పీకుడు గాను అంటే మొత్తం వైజయంతి ఫిలిమ్స్ అంతా వీళ్ళ ఫ్యామిలీనే కదా. మ్యారీడ్ ఇంటూ అశ్విని దత్ ఫ్యామిలీ. ఓకే, నేను ఇవన్నీ రీసెర్చ్ చేయాలి మరి. వేరే ప్రొఫెషనలిజం అంటావు. నువ్వు ఏం రీసెర్చ్ చేస్తావు సార్? ఫాంట్ ఏది వాడిను, పోస్టర్ ఎలా ఉంది, పోస్టర్ ఇవన్నీ రీసెర్చ్ చేస్తాను. ఏ పేపర్ వాడిను, ప్రింటింగ్ ఎక్కడ అయింది, ఎవరి తాలూకా, ఇవన్నీ నాకు అవసరం లేదు.
ఆర్ మేబీ జనాలకి అర్థం అవ్వడం కోసం అలా చేశారేమో, బట్ నాకు అస్సలు సీరియస్ కనిపించలేదు మూవీలో. అండ్ పెద్ద మైనస్ ఏంటంటే డైలాగ్స్ అండ్ డబ్బింగ్. బ్రూట్ ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు డిస్టోపియన్ ఎరాలో తెలుగు అలానే ఉంటుంది అని, బట్ ఐ డోంట్ అగ్రీ. నేటివ్ తెలుగు స్పీకింగ్ యాక్టర్స్ అందరూ డబ్బింగ్ బానే చెప్పారు, ఓన్లీ నాన్ లోకల్ యాక్టర్స్ ఎఫ్ డబ్ ద డబ్. సో ఇట్ వాస్ క్లియర్లీ డైరెక్టర్స్ ఫాల్ట్. అండ్ ఓవరాల్గా నాకు ఏం సెకండ్ పార్ట్ కోసం స్టోరీ వైజ్ ఏం ఎక్సైట్మెంట్ లేదు. చూడకైతే నువ్వు చూసినావు అనుకో తంతరా నేను నువ్వు బోగస్ కనబడాలి సెకండ్ పార్ట్ దాంట్లో. జస్ట్ వాట్ దే హ్యావ్ అచీవ్ టు డూ విత్ ద మినిమల్ బడ్జెట్ కంపేరింగ్ టు హాలీవుడ్, ఆ ఆస్పెక్ట్లో నాకు బాగా నచ్చింది. ది అటెంప్ట్ ఐ వుడ్ సే, అండ్ చాలా ఓవర్వెల్మ్ అయిపోయారు చాలా ఆస్పెక్ట్స్లో, అది చాలా క్లియర్గా తెలిసిందే. బట్ ఇట్స్ ఓకే, నెక్స్ట్ పార్ట్లో కరెక్ట్ చేసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ ద క్లైమాక్స్ వాస్ గుడ్, మంచి గూస్ బంప్స్ వచ్చాయి. అండ్ యాజ్ బోగస్ మెన్షన్, కర్ణుడు ఎందుకున్నాడు అక్కడ నాకైతే అర్థం కాలేదు. బట్ వాట్ ఐ ఇన్ఫర్డ్ వాజ్ అశ్వత్థామ, కర్ణ వీళ్ళంతా కౌరవుల సైడ్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు దే ఆర్ ఆన్ ద గుడ్ సైడ్ అన్నట్టు అనిపించింది. ఇఫ్ దట్ వాస్ ద కేస్, యా ఇట్ వుడ్ బి కూల్. సమాప్తం. ఇదో నాకు ఒక క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రణీత్ ఫోటో పంపినావు, ఓకే, మంచిగా ఉండదు. డిస్కార్డ్లో రారా నువ్వు, ఉదర్ దేకలేదు ఉదరుకో. నేను ఈ మధ్య డ్యూ టు పర్సనల్ రీజన్స్ నేను ఎక్కడ యాక్టివ్ లేను. నా ఫోన్ పోయింది, అండ్ దాని తర్వాత బోగస్ గాడు వాడికి ఏదో బట్టలు కావాలని చెప్పి నా కార్డు దొంగలు ఇచ్చిండు. దీంతో నా ఇంటర్నెట్ ప్యాక్ నేను వేసుకోలేకపోతున్నా, అండ్ వైఫై నాకు చాలా స్లో ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ ఏం చేయలేదు నీకు? సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు. ఇన్ఫాక్ట్ ట్యాక్స్లు ఎక్కువ, నేను నాకు జీతం కంటే ఎక్కువ ట్యాక్స్ కడుతున్నాను. ఇదంతా కాకపోతే ఈ ప్రాబ్లం కల్కి దీంతో ఏంటంటే, మేము అందుకనే చేద్దాం, నా పర్సనల్ వ్యూ అయితే అందుకనే చేద్దాం అనుకుంటుండే కల్కి. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్రెడీ సో మచ్ ఆఫ్ నాయిస్, అండ్ మనది కూడా నాయిస్ అయిపోతుంది తర్వాత. ఇట్ విల్ బి అ పాయింట్ ఆఫ్ డిబేట్. ఎట్లనే చెప్తా, ఎవ్రీబడి ఈజ్ ట్రయింగ్ టు పుట్ దేర్ స్టోరీ ఆన్ టు ఇట్. ఇది బాహుబలిలో అయింది, ఆల్ మేజర్ ఏమంటారు దాన్ని మెగా ఫిలిమ్స్ అంటారా, దాన్ని ఏమంటారు, పెద్ద బడ్జెట్ మూవీస్. అవెంజర్స్ లో కూడా అవుతుంది ఇది. నా పాయింట్ ఏంటంటే, యూ కెన్ సే యూ లైక్ ఇట్ ఆర్ నాట్, ఓకే. స్టోరీ వైజ్ వచ్చేసి ఇది ఇట్లుంది ఏంటి, అది అట్లుండింది, అవి ఇవి. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అ డైరెక్టర్ సే, ఇట్లుంటే బాగుంటుంది అని చెప్పి కూడా అనొచ్చు యాజ్ ఆడియన్స్. కానీ ఎట్ ద స్కేల్ ఎట్ విచ్ దే హ్యావ్ డన్, అండ్ దట్ టు ఫస్ట్ టైం ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అవుతాయి. ఎందుకు బాహుబలిలో ప్రాబ్లమ్స్ లేకుండా డమ్ కొన్ని అయితే ఆబ్వియస్ ప్రాబ్లమ్స్ ఉండే అందులో. ఆర్ఆర్ఆర్ లో ఉండే, కరణ్ జోహర్ మూవీస్ లో ఉంటాయి. కరణ్ జోహర్ మూవీస్ అయితే మొత్తం ప్రాబ్లంలో ఇట్లా కొంచెం మూవీ ఉంటుంది అక్కడ. సో బట్ ఐఎమ్ మెజరింగ్ ద స్కేల్. సో అది ఒకటి ఆటోమేటిక్గా మనం వీ హ్యావ్ టు బి ఏ లిటిల్ లూజ్ అరౌండ్ దీస్ థింగ్స్ అంట. నేను దాన్ని పర్ఫెక్ట్ చేయడానికి మనం ట్రై చేయొద్దు. ఓకే, పర్ఫెక్ట్ ఎక్కడ చేయొచ్చు అంటే, ఇప్పుడు నీకు చాలా కంట్రోల్ స్కోప్ ఉంది అనుకో, నువ్వు చిన్న మూవీ తీస్తున్నావు ఆర్ వాట్ ఎవర్ అక్కడ నువ్వు కంట్రోల్ చేయొచ్చు. ఇంత పెద్ద స్కేల్ ఉన్నప్పుడు కంట్రోల్ చేయడం చాలా కష్టం, పర్ఫెక్ట్ చేయడం చాలా కష్టం. అందుకనే మనం స్లాక్ కూడా ఇచ్చినాం రివ్యూలో. అండ్ నువ్వు వీటి చెప్పడంలో కూడా తప్పులేదు. ప్రణీత్ డోనట్ తింటే షుగర్ రష్ వస్తుంది ఏమైనా చెప్తాం, షుగర్ రష్ లా. సో మేము వింటాం రా ప్రణీత్. బట్ నా పర్సనల్ టేక్ ఏంటంటే, దిస్ ఇస్ మై పర్సనల్ టేక్. One is, let us not try to perfect the movie or how he should have perfected it అని. సెకండ్ వచ్చేసి, we are inferring a lot from మన mythology. ఓకే, సో అది దట్ ఈస్ అగైన్ మన మనశ్శాంతి కోసం, మన క్లోజర్ కోసం మళ్ళీ సెకండ్ పార్ట్ వరకు నేను ఆగలేను అని చెప్పి మనం సెల్ఫ్ ఇట్లా చేసుకుంటాం చూడు, ఓవర్ థింక్ చేస్తాం చూడు. ఐ ఫీల్ ఇట్ ఈస్ దాట్. ఓకే, దీనికి కౌంటర్ పాయింట్ ఏంటంటే నా సైడ్ నుంచి, ఏదైనా పీస్ నాకేనా ఓకే, ఏదైనా ఏం చెప్పకు నువ్వు. ప్రణీత్కి నేను చెప్పదలుచుకున్నా అంటే, ఆ డిస్టోపియన్ ఎరాలో లాంగ్వేజ్ డిగ్రేడ్ అవుతుంది అనేది పాయింట్, దానికి నేను పార్షల్లీ ఒప్పుకుంటాను. నీ పాయింట్కి ఏంటంటే, అది డిస్టోపియన్ ఎరాలో అన్నన్ని సంవత్సరాల తర్వాత లాంగ్వేజ్ మారుతుంది డెఫినెట్ గా. అండ్ కాశీ ఒక మెల్టింగ్ పాయింట్ అయితే, అక్కడ తెల్లోళ్ళు, చైనీస్ వాళ్ళు అందరు వచ్చి చేరుకున్నారంటే డెఫినెట్ గా బట్లర్ ఉంటది కొంచెం. సో పార్షల్లీ అది నాన్ నేటివ్ స్పీకర్స్, ఫారినర్స్ నుంచి అది వచ్చుంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ అ పాజిటివ్ నా సైడ్ నుంచి. యాక్చువల్ ఇదేముండే అంటే, డిస్టోపియన్ ఎరాలా డూ యూ థింక్ ఎడ్యుకేషన్ కి వాల్యూ ఉంటుంది? దేర్ వోంట్ బి అన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. డిగ్రేడ్ అవుతుంది అది కూడా. ఎడ్యుకేషన్ సిస్టమ్ లేనప్పుడు, ఈవెన్ ఇఫ్ యూఆర్ ఎ నేటివ్ తెలుగు స్పీకర్, నువ్వు మీ ముత్తాతంతా ప్యూర్ తెలుగు మాట్లాడగలవా? లేదు. సింపుల్.
అదే నేను అంటుండే. యా సో దీన్ని నువ్వు ఇంకో 10 generations లాగినావు అనుకో, ఘోరమైన తెలుగు మాట్లాడుతావు. మనదే అంతంత మాత్రం ఉన్నది. యా సో నీ ముందు పాయింట్కి కౌంటర్ పాయింట్ ఏముండే అంటే, ఏదైనా పీస్ ఆఫ్ ఆర్ట్కి హెల్దీ ఎంగేజ్మెంట్ ఎలా ఉంటుంది, ఒక హెల్దీ వర్క్ ఫ్లో ఆఫ్ ఎంగేజ్మెంట్ ఏంటి అంటే, వేరే జనాలు వచ్చి దాన్ని కన్జ్యూమ్ చేసి వాళ్ళ ఒపీనియన్స్, వాళ్ళ ఇంటర్ప్రిటేషన్స్ కరెక్ట్ చెప్పడము, అది చాలా హెల్దీ ప్రాసెస్. అండ్ ఇప్పుడు మనం చేసేది అంతే, ప్రణీత్ చేసేది అంతే. ఏ డైరెక్టర్ కైనా అబ్బా నా సినిమా మీద ఎందుకు ఇంత నాయిస్ ఉంది, ఇంత మాట్లాడుకుంటున్నారని ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే నువ్వు చేసిన సినిమా గురించి జనాలు ఇంత చర్చించుకుంటున్నారు అంత అంటే మంచిది. ఇట్స్ యాక్చువల్లీ హ్యూజ్ పాజిటివ్ అది. కానీ అట్లా శాకుంతలం గురించి అట్లా అనలేము. అది అట్లా అనలేము. ట్రాజెడీ ఎప్పుడు అంటే నువ్వు చాలా కష్టపడి నువ్వు ఒక సినిమా తీసి దాని గురించి ఎవ్వడు పట్టించుకోకపోతే, అసలు మాట్లాడడం కూడా మాట్లాడకపోతే, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ట్రాడినరీ మ్యాన్, అప్పుడు దట్స్ అ ట్రాజిక్ థింగ్. రిపబ్లిక్ చాలా ఎగ్జాక్ట్లీ. సో ఎనీ డే దిస్ ఇస్ బెటర్ దెన్ దట్ అనిపిస్తుంది. నో ఐ డోంట్ థింక్ దిస్ అ ప్రాబ్లమ్. ఇది నా టేక్ ఏంటంటే, టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రాత్ అంటారు చూడు. దిస్ ఈస్ హౌ ఇట్, అది ఏమంటారు, సో మచ్ ఆఫ్ నాయిస్ అయిపోతుంది అది. ఇట్ ఈస్ నో మోర్ ఎ హెల్దీ. ఐ మీన్ ఇప్పుడు మన ఇద్దరం కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్ లో డిస్కస్ చేస్తున్నాం అనుకో, ఇట్ విల్ బి ఏ హెల్దీ కాన్వర్సేషన్. నువ్వు చెప్తావు, నేను డిసగ్రీ అవుతా, నేను చెప్తా, నువ్వు డిసగ్రీ అవుతావు. ఓ మూడో వాడు వచ్చాడు అనుకో, స్టిల్ ఇట్ కెన్ బి హెల్దీ. ఇమాజిన్ ద సేమ్ రూమ్ దర్ 100 people. ఏం హెల్త్ ఉంటుంది అన్నా బొంద అవుతుంది. సో నా అంటే ప్రణీత్ ఇవి చెప్తున్నాడు, ప్రణీత్ గురించి అంటలేను, బట్ మై పర్సనల్ టేక్ ఆన్ లైక్ దిస్ బిగ్ బడ్జెట్ మూవీస్, అది వీ డోంట్ హ్యావ్ టు జంప్ ఇన్ టు ఇట్ ఏసాప్. లైక్ లెట్ ఎవ్రీబడి స్పీక్ దర్ పీస్, తర్వాత వీ కెన్ సీ. ఎందుకంటే ఇన్వేరియబుల్లీ కదా, ఇట్ ఈస్ ద సేమ్ పాయింట్ రిపీటెడ్ అండ్ రీప్యాకేజ్డ్ ఒక మల్టిపుల్ వేస్ లో. అది టిపికల్ స్టాండర్డ్ రివ్యూస్ లో అదే అవుతుంది. అందుకనే అందరూ అదే చెప్తుంటారు. మన మెయిన్ ప్రెరాగేటివ్ ఏంటి అంటే, జనాలు దేని గురించి మాట్లాడలేదు ఎక్కువ, దేని గురించి ఫోకస్ చేయట్లేదు, దాని మీద మనం ఫోకస్ చేస్తాం బేసిక్ గా. అది సో కానీ ప్రణీత్ ఇప్పటి వరకు మాకు డోనట్లు అయితే రాలేరా? ఎప్పుడో అప్పుడు మా తాతపల్లి అప్పుడు ప్రామిస్ చేసినావు డోనట్లు తెస్తాను, ఇండియాకి వచ్చినావు వెళ్ళిపోయినావు కూడా, కానీ మాకు డోనట్లు అయితే పంపిలే. అది నేను చెప్పినా అప్పటికి, ఏదో ఆ పోస్ట్ బాక్స్ పైన పెట్టి వదిలేసి వెళ్ళిపో కర్మన్ ఘాట్లా, మేము తీసుకుంటాం అక్కడి నుంచి అంటే, నో రెస్పాన్స్ అస్సలు. బట్ థ్యాంక్స్ ప్రణీత్, ఫార్మాలిటీ కోసం నీకు థ్యాంక్స్ రా ప్రణీత్. ఫుడ్ దగ్గరకు వస్తే నేను చాలా హర్ట్ అవుతుంది. ఇట్లా ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా వెళ్ళిపోయినా చాలా హర్ట్ అవుతుంది నేను. నెక్స్ట్ మనకు రాసింది శ్రవణ్. సో శ్రవణ్ ముందు కూడా రాశాడు. శ్రవణ్ మాకు ఒకసారి ఒక ఆడియో క్లిప్ పంపి, మీ ఫ్రెండ్స్ ని శ్రావణ్ అని పిలుస్తారా, శ్రవణ్ అని పిలుస్తారా? స్పెల్లింగ్ అయితే శ్రవణ్ అని ఉంది, SH. అయినా కానీ చెప్పు. సో బోగస్ ఈస్ ఫీలింగ్ లోన్లీ రా. శ్రవణ్ పోయినసారి రాసినప్పుడు గామి రివ్యూ తర్వాత రాశాడు, అప్పుడు నన్ను తిట్టుకున్నాడు. లాంగ్వేజ్ గురించి డిస్కస్ చేశారు కదా, చాలా చిరాకు దొబ్బింది అని చెప్పి రాశాడు అట్లా. దాని తర్వాత ఇప్పుడు ఆ మెసేజ్ కి రిప్లై కొడుతూ కల్కి గురించి రాశాడు. సో యు నో వేర్ దిస్ ఇస్ గోయింగ్. దిస్ ఇస్ ఆల్ లవ్ ఫర్ బోగస్ శ్రవణ్. సో శ్రవణ్ ఏం రాశాడు, అది సేమ్ విత్ కల్కి. 800 years ఫ్యూచర్ లో లాంగ్వేజ్ కిచడి ఉండకపోతే ఎలా ఉంటది? బోగస్. హోల్డ్ ఆన్ ప్రణీత్ బాబు ఉన్నావా? ప్రణీత్ ఇది విన్ కొంచెం. బోగస్ అయితే టూ మచ్ అనాలిసిస్ అండ్ ఇన్ హిస్ ఓన్ వే అండ్ ఇట్స్ నాట్ ఇంట్రెస్టింగ్. హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ ఇట్ వుడ్ బి ద సేమ్ as now and in future 2898. సమాప్తం. ముందు వెనకాల తిట్టిపోతానే. నాకు ఈ శ్రవణ్ ఎంత నచ్చుతాడంటే, పాయింట్ చెప్తాడు, ఇట్లా పెన్ ఇట్లా పడేస్తాడు, వెళ్ళిపోతాడు. ఈ డజంట్ కేర్. అట్లనే ఉండాలంటే శ్రవణ్ ఆఫ్ కోర్స్ డెఫినెట్ గా. దీనికి నేనేం ఐ కాంట్ కాంట్రిబ్యూట్. నన్నే తిట్టాడు కాబట్టి కాదు, నేను నిన్ను తిడితే నేను ఎంతో కాంట్రిబ్యూట్ చేసి సార్. నీకు అర్థమవుతుందా? కానీ నువ్వు రీబటల్ ఏం చెప్తావు? వాడో థీరీ చెప్పిండు. ఇప్పుడు ఏమన్నానంటే, ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు లాంగ్వేజ్ క్వాలిటీ గురించి, ఎందుకు అంత పంచాయతీ అన్నాడు. ఫర్ అవర్ నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ ఆడియన్స్ నేను చెప్తా, ఊకే ఎంత సాగు కొడతావు. వాడు ఏమన్నాడంటే, ఇవన్నీ ఎందుకు, నీకెందుకు, నీ మొహానికి నువ్వు చక్కగా రివ్యూ చేసుకోకుండా కూర్చోక, నీకెందుకు ఈ లాంగ్వేజ్, PhD నలంద యూనివర్సిటీ అది ఇది ఎందుకు మాట్లాడతావు ఊరికేనే? తిన్నరుగుతలేదా పొద్దున అవ్వలేదా? లాస్ట్ పాయింట్ ఏంటంటే, బాత్రూమ్ లో ఉన్నావు వస్తలేదా నీకు అని శ్రవణ్ అంటుండు. కృతజ్ఞతలు.
అసలు అంత క్లారిఫై చేసినందుకు. శ్రవణ్, టూ మచ్ అనాలిసిస్ ఇట్స్ నాట్ ఇంట్రెస్టింగ్ అన్నావు, దట్స్ ఫేర్ ఎనఫ్. ఇది సారీ నేను ట్రాన్స్లేట్ చేస్తా. నువ్వు ఉన్నది పిత్కంత దిమాకు, దాన్ని నువ్వు ఎందుకు వాడుతున్నావు అన్నాడు. దట్స్ ఫేర్ ఎనఫ్ శ్రవణ్. అది నీకు నచ్చకపోవడం అనేది దట్స్ ఫైన్, దాన్ని ఏం అనలేము, దాన్ని ఏం చేయలేము. హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ ఇట్ వుడ్ బి ద సేమ్ యాజ్ నౌ అండ్ ఇన్ ద ఫ్యూచర్ అంటే నేను ఎప్పుడు అనలేదు లాంగ్వేజ్ సేమ్ ఉంటుంది అని చెప్పి. సో నువ్వు సరిగ్గా వినలేదు అనుకుంటా, చాలా క్లియర్ గా చెప్పిన ఎపిసోడ్ లో. అన్ఫార్చునేట్లీ ఎక్కడి వరకు అయితే లాంగ్వేజ్ డిగ్రేడ్ అవుతుందో కొంతవరకు అవుతుందని నేను ఒప్పుకుంటా. కాకపోతే అది ఫారినర్స్ దాకా ఉంచేది ఉంటే బాగుండేది. అది ఇండియన్స్ దగ్గర కూడా లాక్కొచ్చారు. అది మరీ ఆడియన్స్ ని బయటికి తీసేంత ఉండకూడదు అనేది నా పాయింట్ ఉండే. బట్ లాంగ్వేజ్ కిచడి ఉండదు అని మాత్రం నేను ఎప్పుడు అనలేదు. నేను యాజ్ అ న్యూట్రల్ పార్టీ బోగస్ నేనేం చెప్తా. శ్రవణ్, బేసికలీ బోగస్ పాయింట్ ఏముండే అంటే ఇట్ వాజ్ ఫ్రమ్ ద టెక్నికల్ పర్స్పెక్టివ్ ఒకటి ఉండే నాకు అర్థమైనంత మాత్రం. ఏంది అంటే ఓకే, ఒక రియలిస్టిక్ సెన్స్ ఒకటి ఉంటది. ఇంకోటి ఏంటంటే లైక్ ఆడియన్స్ ని డిస్ట్రాక్ట్ చేయొద్దు డైలాగ్స్. అండ్ అందులో కొన్ని పార్ట్స్ లో అవుతుండే అది. అండ్ కొన్ని క్యారెక్టర్స్ తో ఎస్పెషల్లీ ఎక్కువ అవుతుండే. సో దట్ ఈస్ వాడి కంప్లైంట్. అది కంప్లైంట్ కాదు, ఏమంటారు, అబ్జర్వేషన్ అంతే. అండ్ ఈ ప్రణీత్ గారు డోనర్ తిని షుగర్ రష్ వచ్చి కరెక్ట్ అన్న బోగస్ అన్న అనుకుంటూ కరెక్ట్ అన్నాడు. నువ్వు ప్రణీత్ గారిని నువ్వు అటాక్ ప్రణీత్, నువ్వు డిస్కౌంట్ కి రా శ్రవణ్, అక్కడ ప్రణీత్ గారిని వేసుకోవచ్చు. ఏం మాట్లాడుతున్నావు రా అని. సో శ్రవణ్ రాసింది అది. థ్యాంక్స్ శ్రవణ్, చాలా రాసినందుకు. ఇంత బాగా రాస్తుంది సార్. మా మొత్తం సొసైటీలో అందరూ జైజేలు కొడుతున్నారు. ఎస్పెషల్లీ నూతన అయితే ఇట్లా మంచిగా ముగ్గేస్తుండే ఇలా అంతే. సో అవి బ్రోట్ మొత్తానికి మనకి వచ్చిన ఎపిసోడ్ చాలా వచ్చినాయి మెసేజెస్ అన్ని. చాలా రాసిండు, కానీ స్టిల్ హైలైట్ అయితే పావనిదే. అంతే కదా. నువ్వు చెప్పాలి జర్నలిస్టా నువ్వు, లేకపోతే ఆస్పైరింగ్ జర్నలిస్టా ఏంటి అని. అండ్ ఆ 2.5 years సస్పెన్స్ ఏదైతే అమ్నీషియా ఉండేనో నీకు, 2.5 years వెయిట్ చేసే టైం పట్టింది కదా, అది కూడా ఎందుకు అని రాసి చెప్పి. ప్లీజ్ ఆ గ్యాప్ ఎందుకు వచ్చిందో మాకు. మేము అలాంటి వాటిలో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది మాకు. ఎంతసేపు ఎందుకు పట్టింది కన్విన్స్ అవ్వనికి? చాలా. బస్సు కదులుతుంది. సో వీడు కదులుతలేడు కానీ బోగస్. ఇట్ ఈస్ టైమ్. సో అంతటితో సమాప్తం ఈ ఓపెన్ బాత్రూమ్ విత్ DG.